So hi everyone, let's get started. పార్ట్ వన్లో జస్ట్ డామ్ డేటా టైప్స్ అరేస్ ఆబ్జెక్ట్స్ వీటిని మనం డిస్కస్ చేస్తాం. అండ్ ప్రాజెక్ట్ వచ్చేసి టిక్ టాక్ టోయో, ఇది మన ఫస్ట్ ప్రాజెక్ట్. ఓకే, అండ్ నెక్స్ట్ పార్ట్లో మనకి ఫంక్షన్స్, ఈవెంట్స్, బ్రాంచెస్ అండ్ గ్రూప్స్ ఇవి ఉంటాయి. సో దీంట్లో ఒక క్విజ్ గేమ్. సో ఇక్కడ ఒక చిన్న క్విజ్ గేమ్ ఉంటుంది. ఆ క్విజ్ గేమ్ని ఎలా డిజైన్ చేయాలి అనేది ఇది ఒక ప్రాజెక్ట్. థర్డ్ ప్రాజెక్ట్ వచ్చేసి డాగోస్. ఇది కూడా చిన్న ప్రాజెక్టే, ఈజీ బట్ చాలా వాల్యూ ఉంటుంది. సో జావా స్క్రిప్ట్ ఇక్కడ, వాట్ ఈస్ జావా స్క్రిప్ట్? జావా స్క్రిప్ట్ అంటే ఇది ఒక ఫంక్షనింగ్ టైప్ అనమాట. హెచ్టిఎంఎల్ చూసినట్టయితే మీరు ఫర్ స్ట్రక్చరింగ్, అండ్ కమింగ్ టు సిఎస్ఎస్ పార్ట్ ఇట్స్ ఫర్ స్టైల్, అండ్ కమింగ్ టు జావా స్క్రిప్ట్ ఇట్స్ ఫర్ ఫంక్షనింగ్. మన బోన్స్ అనేది హెచ్టిఎంఎల్ అయితే మన బాడీలో ఉండే ప్రతి పార్ట్స్ ఉంటాయి కదా, అది సిఎస్ఎస్. అండ్ మెయిన్ ఇవన్నీ ఫంక్షన్ అవ్వాలంటే జావా స్క్రిప్ట్ కావాలి. సింపుల్ సింపుల్. ఓకే, సో ఎవరు జావా స్క్రిప్ట్ కడితే ఎవరు తయారు చేసింది? బ్రెండన్ హిచ్. వీడు 10 daysలో రాసిందనమాట జావా స్క్రిప్ట్. ఎందుకు? వెబ్సైట్ డిజైనింగ్ ఈజీగా ఉండడానికి. అండ్ నెక్స్ట్ జావా స్క్రిప్ట్ అబ్రివేషన్ వచ్చేసి జేఎస్. అండ్ ఆల్సో దీన్ని ఇప్పుడు అఫీషియల్ స్పెక్ ఈఎంఎస్ స్క్రిప్ట్ అని కూడా ఉంటారు. సో మీకు ఇది అవసరం లేదు. అండ్ ఆల్సో దీని డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 1995. సో మనము జేఎస్ని బ్రౌజర్లో రాయొచ్చు. బ్రౌజర్లో కన్సోల్, మనకి కన్సోల్ ఒక సెక్షన్ ఉంటుంది, ట్యాబ్ సెక్షన్, ఇన్స్పెక్టర్ కొడితే అక్కడ రాయొచ్చు. ప్లస్ ఆల్సో ఇన్ టెక్స్ట్ ఎడిటర్ అండ్ ఆల్సో ఇన్ ద విఎస్ కోడ్, ఇంకా కోడ్ పెన్, శాండ్ బాక్స్, ఇవన్నీ డిఫరెంట్. దేనిలోనే రాయొచ్చు, ఇట్స్ ఈజీ. మ్యాక్సిమం మనం విఎస్ కోడే వాడతాం, నో నీడ్ టు వరీ, ఇట్స్ ఈజీ. ఓకే, సింపుల్. సో నేను డిస్క్రిప్షన్లో మీకు ఒక లింక్ ఇస్తాను, టిక్ టాక్ టీఓ అని ఒక చిన్న లింక్ అనమాట, ప్రాజెక్ట్. దాంట్లో నుంచే నేను ప్రాజెక్ట్ నుంచే మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో సింపుల్, క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఆ వెబ్సైట్ ఎలా ఉంటుందో చూపిస్తాం. సో దిస్ ఈస్ ద వెబ్సైట్ టిక్ టాక్ టియో. సో మీరు ఈ టిక్ టాక్ టియో నుంచే మొత్తం అన్ని నేర్చుకోబోతున్నారు. సో జస్ట్ డామ్ మోడల్ అంటే మీకు ఏందో తెలియాలి, బేసిక్ అండ్ మోడల్. సో మీకు ఇక్కడ ఏం కనిపిస్తుంది? నెక్స్ట్ హెడ్ ట్యాగ్ ఉంది, అండ్ ఆల్సో బాడీ ట్యాగ్ ఉంది, అండ్ ఆల్సో హెడ్, డివ్, బాడీ, మళ్ళీ క్లోజింగ్ ట్యాగ్స్ ఉంది. ఓకే, సో నేను మీకు చూపించాను కదా ఇందాక ఒక డామ్ మోడల్ ఎట్లా కోడ్ ఉండబోతుందని. సో ఇక్కడ మీరు చూసినట్టయితే నేను ఒక హెచ్టిఎంఎల్ ట్యాగ్ తీసుకున్నా, క్లోజ్ ట్యాగ్ తీసుకున్నా. హెడ్, హెడ్ క్లోజ్, బాడీ, బాడీ క్లోజ్, అండ్ హెడ్లో టైటిల్ ఉంది, అండ్ బాడీలో ఇవి ఉన్నాయి. సో పేరెంట్ ఉంది, సబ్ పేరెంట్ ఉంది, చైల్డ్ ఉంది. మళ్ళీ బాడీకి ఇది బాడీ పేరెంట్ అయితే ఇవి చైల్డ్స్ అనమాట. ఓకేనా? సో దీన్ని మనము ట్రీ స్ట్రక్చర్ లాగా చేస్తాం. సో ఆ ట్రీ స్ట్రక్చర్ ఎట్లా చేస్తాం అనేది చూపిస్తాం. చూడు, సో దిస్ ఇస్ ద డామ్ ట్రీ అనమాట. సో ఇందాక మనము ఒక హెచ్టిఎంఎల్ తీసుకున్నాము. అంటే హెచ్టిఎంఎల్కి ఒక హెడ్ ఉంది, ఒక బాడీ ఉంది. ఈ హెడ్లో ఒక టైటిల్ ఉంది, అండ్ ఈ బాడీలో 3 చైల్డ్స్ ఉంది. ఓకే, ఇది ఒక చైల్డ్, హెడ్కి, బాడీకి 3 చైల్డ్స్. సో ఇది డామ్ ట్రీ అనే స్ట్రక్చర్ని ఇట్లా వస్తాం. రైట్, మనము ఇప్పుడు డామ్ ఎలా డిజైన్ చేయబడుతుందో దాని యొక్క స్ట్రక్చర్ని క్లియర్గా మనము కన్సోల్లో చూద్దాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద కన్సోల్ ట్యాబ్. ఓకే, కన్సోల్ ట్యాబ్కి వెళ్ళే ముందు ఫస్ట్ డాక్యుమెంట్, ఈ డాక్యుమెంట్ యొక్క మీనింగ్ ఏంది అర్థం చేసుకుందాం. సో డాక్యుమెంట్ అంటే ఏం లేదు, సింపుల్గా నేను ఇందాక వీడియోలో చూపించినట్టు ఒక డామ్ స్ట్రక్చర్ చేసినప్పుడు దాని ముంగట ఏమంటారు, ఒక డాక్యుమెంట్ ఉంటుంది. అది ఏంటంటే ఈజీగా ఇది హెచ్టిఎంఎల్ ఫైల్ అని అర్థమవుతుంది బ్రౌజర్కి. ఓకే, విత్ ఇన్ బ్రౌజర్కి అది అర్థమవుతుంది. సో మనం ఏది రాసినా కానీ ఆ డాక్యుమెంట్లోనే రాస్తాం. ఓకే, ఆ డాక్యుమెంట్ నుంచి డేటాను రిట్రీవ్ చేసుకుంటాం. ఎలా చేసుకుంటామో చూపిస్తాం. సో నేను ఇందాక మీకు లింక్ ఇస్తాను చెప్పాను కదా, లింక్ ఇచ్చాను. క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి ఇన్స్పెక్ట్ కొట్టండి. ఓకే, ఇన్స్పెక్ట్ అయిపోయింది. ఇన్స్పెక్ట్ అయిపోయాక జస్ట్ సింపుల్గా ఓపెన్ చేయండి. ఓకే, ఇన్స్పెక్ట్ అయిపోయాక ఇక్కడ కన్సోల్ ట్యాబ్ ఉంటుంది. కన్సోల్ ట్యాబ్ కొంచెం జూమ్ చేస్తాం. సో కనిపిస్తుందా? కన్సోల్ ట్యాబ్. ఇప్పుడు నేను ఇక్కడ డాక్యుమెంట్ అని టైప్ చేస్తున్నాను. డాక్యుమెంట్. ఓకే, డాక్యుమెంట్ అని టైప్ చేసి ఎంటర్ కొట్టినాం. సో డాక్యుమెంట్ అని టైప్ చేసి ఎంటర్ కొట్టాం కదా, మనకి ఒక పేజ్ యొక్క లింక్ వచ్చేసింది. ఈ లింక్లో మనకి ఏదైతే హెచ్టిఎంఎల్ ఉందో, సో ఈ డాక్యుమెంట్లోని ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో అవి యాక్సెస్ చేసుకోగలుగుతాం. ఓకే, సో మెయిన్ అనేది డాక్యుమెంట్, డిఓఎం, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. ఓకే, సింపుల్. సో దీంట్లో ఏమేమి ఉంటాయో ఇవన్నీ ఈ లింక్లో వచ్చేస్తాయి. ఓకే, సింపుల్. నెక్స్ట్ థింగ్, సో ఆల్రెడీ చెప్పారు కదా, ద ఎంటైర్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్.
నెక్స్ట్ థింగ్ ఇప్పుడు డాక్యుమెంట్ డాట్ టైటిల్ అనేది ఒక మనము లైన్ రాయాలి. డాక్యుమెంట్ అనేది లైన్. ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి ఇక్కడ ఏముంది? జావా టిక్ టాక్ టియో అని ఉంది. ఓకే. జావా టిక్ టాక్ టియో అని ఉంది. మీరు చూసినట్టయితే. సో, ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ మనకి జావా టిక్ టాక్ టియో అనేది టైటిల్ ఉంది. ఈ టైటిల్‌లో ఉన్న పేరు మనం ఎలా ఇప్పుడు తీసుకుంటాం అనేది ఇక్కడ టాపిక్. ఓకే. సో, ఫస్ట్ మనము ఎలా ఫైండ్ చేస్తాం? సో, ఇది డాక్యుమెంట్ డాట్ ఏంటి మనకు కావాల్సింది ఇది టైటిల్. టీఐటీఎల్ టైటిల్ వచ్చేసింది. జావాస్క్రిప్ట్ టాక్ టియో అనేది మన టైటిల్. వెబ్‌సైట్ యొక్క టైటిల్. ఇదే మనము కోడ్‌లో ఉంది. చూపిస్తాను. చూడండి. టైటిల్ ఏముంది ఇక్కడ? జావాస్క్రిప్ట్ టాక్ టియో. ఒకవేళ నేను ఈ టైటిల్ మార్చినాను. ఫర్ ఎగ్జాంపుల్ సబ్‌స్క్రైబ్ అని పెట్టాననుకో. ఫర్ ఎగ్జాంపుల్ సబ్‌స్క్రైబ్ అని పెట్టినా. సో, ఇక్కడ సబ్‌స్క్రైబ్ అని వచ్చేసింది కదా! ఇప్పుడు నేను కన్సోల్ ట్యాబ్‌లో సేమ్ డాక్యుమెంట్ డాట్ ఇన్ టైటిల్ అంతేనా? ఏమొచ్చింది? సబ్‌స్క్రైబ్. సో, ఇదనమాట టైటిల్ యొక్క ఉద్దేశ్యం. సో, మనకి నెక్స్ట్ వచ్చేసి టుమన్. నెక్స్ట్ ఏంది? డాక్యుమెంట్‌లో ఉన్న ఒక బాడీ. డాక్యుమెంట్‌లో నేను బాడీ ఎట్లా హెచ్‌టీఎంఎల్‌లో హెడ్ ఉంటది. బాడీ ట్యాగ్ ఉంటది. ఓకే. హెడ్ ట్యాగ్‌ని ఎలా చేయాలి? బాడీ ట్యాగ్‌ని కూడా ఎలా చేయాలో నేను మీకు ఈ కన్సోల్ ట్యాబ్‌లో చూపిస్తాను. సో, ఈ కన్సోల్‌ని క్లియర్ చేయాలంటే క్లియర్ అనే ఒక ఫంక్షన్ ఇవ్వాలి అంతే. సింపుల్. ఎంటర్ కొట్టేస్తే క్లియర్ అయిపోతది. సో, ఇలా క్లియర్ చేసుకో. సో, ఇప్పుడు డాక్యుమెంట్ ఏమని చెప్పా? డాట్ డాక్యుమెంట్ డాట్ బాడీ ఎంటర్ చేసి డాక్యుమెంట్ బాడీ ఎంటర్ చేయగానే నాకు ఎంటైర్ బాడీలో ఏమేమి ఉన్నాయి అవన్నీ వచ్చేస్తాయి. చూడండి స్క్వేర్స్ ఇవన్నీ ఉన్నాయి. ఓకే. సింపుల్ ఇది ఒక సింపుల్ మీకు హెచ్టిఎంఎల్ కోడ్ అర్థం చూపిస్తాను చూడండి. ఒక హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ ఇదంతా. ఓకే. ఈ వెబ్సైట్ అనేది హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్. దీంట్లో వీడు మనకి ఏం చేసిండు? బాడీలో కదా మనం చూడాల్సింది. ఓకే. బాడీలో మనకి ఏం చేసిండంటే హెడర్ పార్ట్‌లో ఇది హెడర్ పార్ట్. ఓకే. ఇదంతా ఒక హెడర్ పార్ట్. ఈడ హెచ్1 అనే ట్యాగ్ తీసుకుండు. ఇంకోటి హెచ్2 ట్యాగ్ తీసుకుండు. ఇన్ఫర్మేషన్ రాసిండు. ఇది పారాగ్రాఫ్ ట్యాగ్‌లో ఇది పారాగ్రాఫ్ ట్యాగ్. అండ్ ఆల్సో ఇక్కడ ఎక్స్ అండ్ ఇక్కడ ఏంది ఇట్స్ లైక్ జీరో సింబల్ లాగా. ఇట్స్ లైక్ ఓ సింబల్ లాగా. దీనికి స్పాన్ ట్యాగ్ వాడింది. అంతేనా? ఓకే. చూపిస్తాను. ఓకే. చూడండి. ఇక్కడ స్పాన్ ట్యాగ్ వాడిండు. సో, అండ్ ఇదంతా గ్రిడ్ సిస్టమ్. ఇక్కడ వాడు 3 బాక్సెస్ మొత్తం 9 బాక్సెస్ ఉన్నాయి. ఇదంతా గ్రిడ్. సో, ఇక్కడ చూడండి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 బాక్సెస్. ఓకే. ఇది హెచ్టీఎంఎల్ స్ట్రక్చర్. ఈ హెచ్టీఎంఎల్ స్ట్రక్చర్‌లో మనము ఎలా బాడీ తీసుకోవాలో చూపించాను. ఒకవేళ హెడ్ సెక్షన్ కావాలనుకో డాక్యుమెంట్ డాట్ హెడ్ హెడ్ సెక్షన్ వచ్చేసి ఏదైనా నాకు టైటిలే కావాలనుకున్నాను అనుకో డాక్యుమెంట్ డాట్ టైటిల్ వచ్చింది. అండ్ ఆల్సో ఇప్పుడు డాక్యుమెంట్ డాట్ బాడీ డాట్ చిల్డ్రన్. ఓకే. ఇందాక హెడర్ ఎందుకు రాలేదు అని విషయం ఇప్పుడు చూపిస్తాను. సో, ఇప్పుడు ఏంటంటే ఈ బాడీలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ వచ్చేస్తాయి ఇది వాడితే. సో, చూపిస్తాను. బాడీ డాట్ చిల్డ్రన్ కదా. డాక్యుమెంట్ ఇన్ బాడీ డాక్యుమెంట్ డాట్ బాడీ ఏమొస్తుంది? బాడీ కొడితే ఎంటైర్ బాడీ వస్తుంది. మనకు మొత్తం బాడీ వద్దు. ఓన్లీ బాడీలోనే చిల్డ్రన్స్ కావాలి. ఇందాక నేను మీకు డాక్యుమెంట్ టైప్ ట్రీ చూపిస్తే కదా మనం చిల్డ్రన్స్ ఎలా తీసుకున్నామో జస్ట్ ఆ చిల్డ్రన్స్ మాత్రమే యాక్సెస్ చేసుకోవాలి. సో, డాక్యుమెంట్ డాట్ బాడీ డాట్ ఇన్ చిల్డ్రన్ చూడండి. సో, డాక్యుమెంట్ డాట్ బాడీ డాట్ చిల్డ్రన్లో మనకి ఎట్లా ఒక 2 ఉన్నాయి. 2 చిల్డ్రన్స్ ఉన్నాయి. సో, ఈ డివ్ ఈ హ్యాష్ బోర్డ్ అనేది ఒకటి. అండ్ దెన్ ఏంది అండ్ దెన్ బోర్డ్. సో, మనకేముంది ఈ డ్యూలో ఓన్లీ గ్రిడ్ సెక్షన్ ఉంది. సో, మనకి తెలిసింది ఏంటంటే ఇక్కడ మనము డాక్యుమెంట్ బాడీ డాట్ చిల్డ్రన్ అని కొడితే లోపల ఏమేమైతే ఉన్నాయో ఏమేమైతే క్లాసెస్ కానీ ఏమేమైనా ఐడీస్ కానీ అన్నీ కనిపిస్తాయి. సో, ఇది సింపుల్గా. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డాక్యుమెంట్ డాట్ బాడీ చిల్డ్రన్. నెక్స్ట్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. సో,
ఐడితోని ఎట్లా తీసుకుంటాం? ఐడి. ఓకే. ఏం ఐడి అది? బోర్డ్. బోర్డ్. ఇప్పుడు డాక్యుమెంట్ డాట్, ఇప్పుడు దీంట్లో ఏమున్నాయో ఈ బోర్డులో ఏమున్నాయో కావాలి అంతే. ఈ బోర్డులో ఏమున్నాయో కావాలి మనం. దీన్ని ఎట్లా? ఇది ఐడి. సో గెట్ ఐడి. సో డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఇక్కడ ఉంది చూడండి. సో డాక్యుమెంట్ డాట్ బై ఐడి కొట్టిన తర్వాత ఇది ఒక అన్ని ఫంక్షన్ లోపల ఏది పిఓ వేయాలి. చూడండి మనకు వచ్చిందా బోర్డ్. సో ఈ బోర్డులో ఏమేమి అవుతున్నాయో అవన్నీ వచ్చేసాయి. సో సింపుల్. చూడండి ఈ బోర్డులో ఏమైతే ఉన్నాయో అవన్నీ వచ్చినాయి. సో మనం రిట్రీవింగ్ ఆఫ్ డేటా చేస్తున్నాం అంతే, సింపుల్. సో ఇంకో విధంగా కూడా రాయొచ్చు. ఎందుకు ఎలిమెంట్ బై ఐడితోనే అనుకుంటే అవసరం లేదు. ఒకవేళ నీకు అది గుర్తు లేకపోతే డైరెక్ట్ క్వేరీ సెలెక్టర్ కొట్టేసి అంతేనా, జస్ట్ సింపుల్. డాక్యుమెంట్ డాట్ గెట్ గెట్ కాదు క్వేరీ అని కొట్టంగానే నీకు నంబర్ ఆఫ్ వస్తుంటాయి అనమాట. సో నంబర్ ఆఫ్ వచ్చినప్పుడు మనం వాడాల్సింది క్వేరీ సెలెక్టర్. ఎందుకంటే ఇండివిజువల్గా మనం ఒకదాన్ని సెలెక్ట్ చేస్తున్నాం కాబట్టి క్వేరీ సెలెక్టర్ కొట్టాలి. ఎంటర్ కొట్టిన క్వేరీ సెలెక్టర్ ఎంటర్ కొట్టంగానే మనకు కావాల్సింది ఏంది? బోర్డ్. పిఓఏఆర్డి బోర్డే కదా. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు సిఎస్ఎఫ్ పార్ట్ డాట్ అనేది ముందు ఇచ్చినప్పుడు అది క్లాస్కి రీప్రజెంట్ అవుతుంది. యాష్ కానీ ఇచ్చినప్పుడు అది ఐడికి రీప్రజెంట్ అవుతుంది. మనము మన కోడ్లో చూసుకుంటే మన కోడ్లో ఇక్కడ మీరు చూడండి ఐడి అని ఉంది అంటే ఇది హ్యాష్ అంతే కదా. ఇక్కడ క్లాస్ అని ఉంటే క్లాస్ అని ఇచ్చుకోవచ్చు, కానీ మనకి ఇక్కడ ఐడి ఉంది. సో మనం ఏం చేయాలంటే ఇక్కడ హ్యాష్ ఇచ్చుకోవాలి. హ్యాష్ ఎంటర్. చూడండి అర్థమైందా? ఇది ఇంకో విధం. ఇప్పటివరకు మనము ఒక ఐడితోని ఎట్లా డేటా అనేది రిట్రీవ్ చేయాలో తెలుసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మనము ఒక ట్యాగ్తోని ఎలా డేటాని రిట్రీవ్ చేయాలో చూసుకుందాం. సో మనకి ఇక్కడ క్లియర్గా అనిపిస్తుంది ఏంటంటే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ట్యాగ్ నేమ్. ఇందాక మనం ఏం చేసినాం? గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఇప్పుడు గెట్ ఎలిమెంట్ బై ట్యాగ్ నేమ్. ఓకే, సింపుల్గా జస్ట్ కాపీ, జస్ట్ క్లియర్ ఎవ్రీథింగ్. చూడండి. సో H1 ట్యాగ్లో ఏముంది? టిక్ ట్యాగ్ టీ అని అంతే కదా. క్లిక్ చేసిన మనకి ఏమొచ్చింది? ఇగో లెంత్ అని వచ్చింది. లెంత్ అంటే ఏంటంటే H1 ట్యాగ్ అనేది మన కోడ్లో ఒకటే ఉంది. H1 ట్యాగ్ అనేది ఇది ఒకటే ఉంది. ఇంకే నంబర్ ఆఫ్ H1s ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కోడ్ ఎడిట్ కొడతా ఒక నిమిషం. వేర్ ఇస్ ఇట్? ఓకే, ఓకే. ఇప్పుడు ఇంకో H1 ఉంది. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తాను నేను. ఇంకో H1 ఉంది. ఈ H1లో ఎవ్రీ వన్ అని పెట్టింది. ఎవ్రీ వన్ అని పెట్టింది. లైక్ అయిపోయింది. కోడ్ డీబగ్ అవ్వాలి. సో ఇక్కడ మనం చూసినట్టయితే రెండు వచ్చినాయి, టిక్ టాక్ టియో హాయ్ ఎవ్రీవన్. మన కన్సోల్లో ఇందాక ఏమొచ్చింది? లెంత్ 1 వచ్చింది. ఇప్పుడు మనకు రెండు H1లు ఉన్నాయి. సో మనకి మళ్ళీ ఏమొస్తుంది చూద్దాం. చూడండి 2 వచ్చినాయి. లెంత్ 2 అంటే రెండు H1లు ఉన్నాయి అని అర్థం. సో మనము ఇట్లా లేదన్నా నాకు ఏమైందంటే H1లో ఉన్న ఇన్ఫర్మేషన్ కావాలి అని అనుకున్నాం అనుకో, అది కూడా చూపిస్తా. H1లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఎలా కావాలో చూపిస్తా. ఇంకోటి నేను చెప్పిన ప్రతిదానికి ఆల్టర్నేటివ్ ఒకటి ఉంది. ఏంది? క్వేరీ సెలెక్టర్. ఆల్కి క్వేరీ సెలెక్టర్, ఇండివిజువల్ దానికి ఏమో క్వేరీ సెలెక్టర్. నీకు ప్రతిదీ కావాలంటే ఏమో ఆల్. సో సింపుల్గా నేను మీకు క్లియర్గా చూపిస్తాను. డాక్యుమెంట్ డాట్ క్వేరీ సెలెక్టర్ ఆల్. అన్నీ కావాలి అని అనుకుంటే ఆల్, ఒకటే కావాలనుకుంటే ఆల్ వద్దు.
సో H1 అంతే కదా, H1 నోడ్ లిస్ట్ ఏమొచ్చింది, H1 వచ్చింది. చూడండి లెంత్ ఒకటి. సో ఇది ఒక ఆల్టర్నేటివ్. క్లాస్ నేమ్ అంతేనా, అంతేనా, క్లాస్ నేమ్ అయినా. చూడండి క్లాస్ నేమ్. ఇప్పుడు మనం క్లాస్ నేమ్తో ఎట్లా తీసుకోవాలో చూపిస్తుంది. క్లియర్. సో మనము క్లాస్ నేమ్ ప్లేయర్ అనేది ఏడుంది, ప్లేయర్ ఏముంది, ప్లేయర్ అని ఇచ్చినాం, ప్లేయర్స్ అని ఇచ్చినాం, ప్లేయర్ అని ఇచ్చినాం. సో ప్లేయర్ అనే క్లాస్ నేమ్ ఏడుందో చూడు, ఇగో ఏడుంది పారాగ్రాఫ్. ఇక్కడ ప్లేయర్ అని ఉంది, ఇక్కడ ప్లేయర్ అని ఉంది. ప్లేయర్ అని ఉంటే మనకి ఇప్పుడు కన్సోల్ ఏమవుతుంది, ఇద్దరు, రెండు రెండు ఉన్నాయని చెప్పిన కదా, P1లో ఒకటి ఉంది, P2లో ఒకటి ఉంది. ఈ P2లో ఒక ప్లేయర్ ఉన్నాడు, P1లో ఒక ప్లేయర్ ఉన్నాడు. సో మనకి రెండు వచ్చినాయి. ఓకే, ఇది ప్లేయర్ ఎట్లా తీసుకోవాలని సింపుల్. సేమ్ మనం ఆల్టర్నేటివ్ వేరే సెలెక్ట్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం లెంత్ ఎట్లా తెలుసుకోవాలి. ఇందాక నేను చూపించిన మీకు లెంత్. ఇప్పుడు మనకి ఇక్కడ 2 అని వచ్చింది. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై క్లాస్ నేమ్ ప్లేయర్ కదా, ప్లేయర్ ఎంతమంది ఎన్ని ప్లేయర్ అనే నేమ్తో అదేంటి క్లాస్ నేమ్స్ ఉన్నాయో ఇప్పుడు మనము లెంత్ చూడబోతున్నాం. లెంత్. సో ఇది ఎందుకు రాలేదు, ఎందుకు రాలేదు, ఎందుకు రాలేదు, ఎందుకు రాలేదు. ఈజ్ నాట్ ఏ ఫంక్షన్ అంట. వై ఇట్ ఈస్ నాట్ ఏ ఫంక్షన్, నువ్వేనో తప్పు రాసి ఉంటావు, అందుకే అది ఫంక్షన్ కాదని చెప్తుంది. డాక్యుమెంట్ గెట్ ఎలిమెంట్, సారీ ఇక్కడ చూసారా చిన్న తప్పు, నేను ఎలిమెంట్ అని కొట్టాను, ఎలిమెంట్స్ అని కొట్టకూడదు. సో అందుకే మనకు మిస్టేక్ వచ్చింది. ఇప్పుడు మనము ఎలిమెంట్స్ అని మారుదాం. చూడండి ఎలిమెంట్స్ వచ్చేసాయి. ఎలిమెంట్స్ వచ్చేసాక మనకు కావాల్సింది ఏంటి, మనకు కావాల్సింది మనకు కావాల్సింది లెంత్ కావాలి. డాట్ అని పెట్టేసి క్లిక్ చేయగానే మీకు వస్తుంది P1 P2 ఐటమ్స్ లెంత్ అని. లెంత్ లెంత్ క్లిక్ చేయగానే వచ్చింది చూడండి ఇక్కడ 2 అని. మీకు కనిపిస్తుందో లేదో. ఓకే, కనిపించకపోతే ఒక నిమిషం కాపీ చూడండి. సో లెంత్ అనేది మనకి 2 అని తెలిసిపోయింది. నెక్స్ట్ ఏంటి, లెంత్ తెలిసిపోయింది మనకి, లెంత్ కూడా తెలుసు కాబట్టి ఇక్కడ ఏంది ఇది 11th వన్, 11 చెప్పిన ఇప్పుడు. ఓకే 11th. నెక్స్ట్ ఏంది, ఇప్పుడు టెక్స్ట్ కంటెంట్. నాకు ఈ టెక్స్ట్ కావాలి, ఏ గేమ్ యూనో, గేమ్ యూనో. దీన్ని ఎలా తీసుకుంటా నేను, ఎలా తీసుకుంటా, ఎలా అంటే ఇందాక డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ట్యాగ్ నేమ్. ట్యాగ్ పేరు ఏంది, ఈ ట్యాగ్ పేరు ఏంది, H2. సో H2 ట్యాగ్. సో ఎంటర్ కొట్టిన, ఎంటర్ కొట్టిన, ఎంటర్ కొట్టిన నాకు ఇట్లా వస్తుంది. లెంత్ వచ్చింది, ఏం రాలేదు. నాకు ఏం కావాలి, టెక్స్ట్ కంటెంట్ కావాలి. టెక్స్ట్ కంటెంట్ కావాలంటే ఏం చేస్తాను, నేను జస్ట్ డాట్ అని పెట్టి టెక్స్ట్ కంటెంట్. మీకు సజెషన్స్ వస్తుంటాయి పైన, జస్ట్ సజెషన్స్ వచ్చినప్పుడు ట్యాబ్ కొట్టండి. సో మనకి టెక్స్ట్ కంటెంట్ రాలేదు. ఎందుకు టెక్స్ట్ కంటెంట్ రాలేదు, సో మనకి ఎప్పుడైనా కానీ ఒక ట్యాగ్ నేమ్ ఇచ్చినప్పుడు ఈ ట్యాగ్స్ అనేవి ఎలా స్టోర్ అవుతున్నాయి అంటే అరే లిస్ట్లో స్టోర్ అవుతుంది, అరేస్లో స్టోర్ అవుతున్నాయి. సో మనం అరేస్లో స్టోర్ అవుతున్నాయి కాబట్టి మనం ఏం చేయాలి అంటే దీన్ని ఇక్కడ 0 ఇచ్చుకోవాలి. చూసారా వచ్చింది, ఏ గేమ్ యూనో వచ్చింది. సో నాకు ఇగో ఇదంతా తలకాయ నొప్పి, ఇదంతా వద్దు అని అనుకున్నాం అనుకో, సింపుల్గా మనకు తెలిసింది ఏంది, డాక్యుమెంట్ వెరీ వెరీ సెలెక్టర్.
సో క్వెరీ సెలెక్టర్ ఏంది క్వెరీ h2 డాట్ చెప్పు h2 డాట్ టెక్స్ట్ కంటెంట్ సింపుల్ ఏ గేమ్ యూ నో చేసింది. సో ఇది మనకి టెక్స్ట్ ఎలా తీసుకోవాలి అనేది సింపుల్గా ఐడి కానీ దేని నుంచైనా కానీ మనం టెక్స్ట్ని తీసుకోవచ్చు. సో ఇది సింపుల్. సో ఇప్పటివరకు నేను మీకు 12 కమెంట్స్ చెప్పేసాను. ఓకే, ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయొచ్చు. రైట్. సో మీరు నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? నా నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఏంది మొత్తం నేను చెప్తా మీరు దాన్ని మొత్తం నేర్చుకొని మొత్తం సక్సెస్ అవుతారని కాదు. నేర్చుకున్న ప్రతిదీ ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. సో నేర్చుకున్న ప్రతిదీ ఇంప్లిమెంట్ చేస్తేనే వస్తుంది, ఇంప్లిమెంట్ చేయకపోతే రాదు. ప్రతిదీ మీరు కన్సోల్కి వెళ్ళండి, మాకు డౌట్ వచ్చింది అంటే కమెంట్ సెక్షన్లో వెళ్ళి నేను రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. లేకపోతే చాట్ జీపీటీ ఉంది కదా, దాంట్లో వేసి ఇది ఎందుకు వస్తలేదు అని అడిగినాం అనుకో, అది చెప్తుంది ఆన్సర్. సింపుల్. ఓకేనా? సో మనం ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి నేను మీకు ఒక వెబ్సైట్ చూపిస్తాను, ఎండిఎన్. సో ఈ ఎండిఎన్ వెబ్సైట్ అనేది ఓపెన్ లింక్ ఇన్. సో ఇది ఎండిఎన్ వెబ్సైట్ అనమాట. ఇప్పుడు నీకు ఏమైనా డౌట్ వచ్చిందనుకో, గెట్ ఎలిమెంట్ బై ఐడి మెథడ్ డౌట్ వచ్చిందనుకో, ఇక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఈ ఐడి ఎందుకు, దీని పారామీటర్స్ ఏంది, అసలు ఈ హెచ్టిఎంఎల్ కోడ్లో ఏముంది, జావా స్క్రిప్ట్లో ఏముంది, సో ఇవన్నీ మీరు క్లియర్గా చూడవచ్చు. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ద ఎక్సర్సైజ్ 1. అండ్ ఫస్ట్ ఎక్సర్సైజ్లో మనకి ఏంది, ఆల్ ద పీ ఎలిమెంట్స్. మనకి పీలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ కావాలంటే ఏంది, సింపుల్ క్వెరీ సెలెక్టర్ ఏంది ఆల్ అంటే ఆల్ వచ్చేస్తాయి పిఎల్. లేకపోతే పి అనేది ఏంది, అదొక ట్యాగ్. సో ట్యాగ్ కాబట్టి మనము గెట్ ఎలిమెంట్ బై ట్యాగ్ నేమ్ ఇచ్చినా కానీ వస్తాయి. అండ్ ఆల్సో ద టెక్స్ట్ ఎక్స్ అనేది మీకు స్పాన్లో ఉంటుంది. స్పాన్ ట్యాగ్ యొక్క ఐడి ఉందో క్లాస్ నేమ్ ఉందో అది నాకు తెలియదు. స్పాన్ ట్యాగ్లో ఐడి ఉంటే ఐడి. సో సింపుల్గా ద నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఈ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయో మీరు లెంత్ చెప్పాలి. అంతే, సింపుల్ ఎక్సర్సైజ్. అండ్ ద టెక్స్ట్ ఏ గేమ్ యూ నో, ఇది ఆల్రెడీ నేను ఇందాక కోడ్ రాసి చూపించాను. సో సింపుల్గా h2 ట్యాగ్లో ఉన్న డేటాని ఎట్లా తీస్తామో చూపి. సో ఇది సింపుల్ ఎక్సర్సైజ్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.